వంట చేయడం అనేది కొందరికి సింపుల్ థింగ్ అవ్వచ్చు. కొందరికి హార్డ్ థింగ్ అవ్వచ్చు. ఏదేమైనా ప్రతి ఒక్కరికి మార్నింగ్ అనేది చాలా బిజీగా ఉంటుంది. ఎనీవే వెల్కమ్ టు భవానీ ట్రెండీ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను కొన్ని పౌడర్స్ అనేది మీకు చేసి చూపిస్తానండి. ఈ పౌడర్స్ ప్రిపేర్ చేసుకుంటే గనక ప్రతి ఒక్కరికి కూడా మార్నింగ్స్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. వంటలు అనేది చిటికెలో చేసేయచ్చు అని చెప్తారు కదా, అలా అయిపోతుంది అనమాట. అది కాకుండా హెల్తీగా కూడా ఉంటాయి అన్నమాట. ఈ రెసిపీస్ అనేది చేసుకొని మనం ఎప్పటికప్పుడు స్పేర్గా పెట్టుకుంటాం కదా. సో అలాగే ఈ కొన్ని పౌడర్స్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము. అందులో మొదటిది ఏంటి అని అంటే పుట్నాల పౌడర్. ఇది అందరికీ తెలిసిందే, బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేసి మీతో షేర్ చేస్తాను. ముందుగా ఈ పొట్టుతోటి ఉన్న పుట్నాలని తీసుకున్నాను. నేను డీమార్ట్లో తీసుకున్నానండి. ఇవన్నీ పొట్టునంతా కూడా తీసేసుకొని లో ఫ్లేమ్లో కడాయిలో ఫ్రై చేసుకొని దించేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక చిన్న కప్పు కారం, ఒక చిన్న కప్పు సాల్ట్ వేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ వెల్లుల్లిని తోలుతో పాటు వేస్తున్నాను. కొన్ని రెసిపీస్లో తొక్కలతో పాటు వేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అందుకని ఇది పైన డస్ట్ అంతా క్లియర్ చేసేసిన తర్వాత ఒక కప్ అయితే వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఈ పౌడర్ కూడా మనం వేసుకొని ఎందులో అయినా వేసుకొని తినొచ్చు అనమాట. లైట్గా పౌడర్ చేసుకున్నాను. దాంతోపాటు కొంచెం జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. ఆ జీలకర్ర అనేది మనకి టేస్ట్లో తెలుస్తూ ఉంటుందన్నమాట. ఈ పౌడర్ అనేది చట్నీస్ లేకపోయినా సరే దోశలో కానీ ఇడ్లీస్లో కానీ వేడివేడి అన్నంలో కానీ తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్లో. ఏదైనా కర్రీ చేయలేని టైంలో ఇలాంటి పౌడర్ స్పేర్గా ఉంటే చాలా టైం సేవింగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పౌడర్ అండి. కొబ్బరి పౌడర్ కూడా మనం చాలా వరకు చూస్తూ ఉంటాము, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే నేను ఎండు కొబ్బరిని చేస్తున్నాను అనమాట. ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం పౌడర్ లాగా ముందే చేసుకొని పెట్టుకోవాలి. ఆ పౌడర్ని ముందే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలాగ ఎక్కువ పౌడర్గా చేసుకుంటే అందులో ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఒక కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక 10 ఎండుమిర్చి వేసుకోవాలి. అది కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై అవుతున్న టైంలోనే వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి అనేది ఎలాంటి కారంకైనా కానీ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే పల్లీలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా కొంచెం చల్లబడిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా చల్లబడిన తర్వాత మనం పౌడర్ చేసుకొని కోకోనట్ పౌడర్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం నువ్వులు అనేది వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల కూడా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీస్కి. సో ఇవన్నీ కూడా ఏవైతే వేయించేసుకున్నామో అవన్నీ కూడా గ్రైండర్లో మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా కొద్దిగా పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పౌడర్, సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా కొంచెం ఒక ప్లేట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పాటు ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక కంటైనర్ జార్లో వేసేసుకుంటే కనుక ఒక 10 to 15 డేస్, ఒక 20 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుందండి. ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం కర్రీస్లో వేసుకోవచ్చు, రెసిపీస్లో, లేదంటే దోశల్లో వేసుకోవచ్చు. దోశలకి కాంబినేషన్గా నంచుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది కదా. బయట తినే టిఫిన్స్ కంటే కూడా ఇలాంటివి చేసుకొని పెట్టుకుంటే హెల్త్కి హెల్తీ, అలాగే జంక్ ఫుడ్స్కి దూరంగా ఉన్నట్టు ఉంటుంది కదండి. ఈ పౌడర్లు అన్నీ కూడా ఒకసారి చేసుకొని పెట్టుకుంటే ఒక 15 to 20 డేస్ వరకు చాలా బాగుంటుందన్నమాట. ఏ రెసిపీస్లో అయినా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో వేసుకోవచ్చు. నేనైతే బాదం, జీడిపప్పు, పిస్తా, అలాగే వాల్నట్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఈ డ్రై ఫ్రూట్స్ ఏదో విధంగా మన డైట్లో, మన ఫుడ్లో యాడ్ అవుతే మన హెల్తీ కూడా సపరేట్గా తినాలంటే మనం తినలేం కదండి. సో అలాంటప్పుడు ఇలాంటి పౌడర్స్ లాగా చేసుకుంటే మనం ఈజీగా రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, మెలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, గసగసాలు ఇవన్నీ కూడా సపరేట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక గ్రైండర్లో వేసేసుకొని
ఒక పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ లాగా వేసుకోవాలన్నమాట. ఈ పౌడర్స్ మనము కర్రీస్లో వేసుకోవచ్చు. కావాలంటే పిల్లలకి డ్రై ఫ్రూట్ లడ్డు లాగా కూడా ప్రిపేర్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ పౌడర్స్తో పాటు జీలకర్ర పౌడర్, అలాగే ధనియాల పౌడర్ బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంతో హెల్తీగా ఉంటుందని నేను నమ్ముతానన్నమాట. సో ఈ జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వీటిని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానన్నమాట. ఏ టైంలో కావాలన్నా, ఎలాంటి రెసిపీ కావాలన్నా కానీ ఇవి వేసుకుంటే కనుక, ఒక స్పూన్ 2 స్పూన్లు వేసుకుంటే కనుక ఆ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సపరేట్గా మనకి టైం సేవింగ్ అవుతుంది సపరేట్గా చేసుకోకుండా. సో ధనియాలు కూడా నేను ఇక్కడ ఫ్రై చేసేసుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత అవి చల్లబడిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. లేదనంటే మనకి మెత్తగా అయిపోతుంది పిండి. సో ఈ వీడియోస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్ వెళ్ళి చెక్ చేయండి. ఇన్ కేస్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక, మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.